మరో నేత సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధమైంది. సీనియర్ రాజకీయ నేత వైఎస్ ప్రాణ స్నేహితుడు మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ టీడీపీలో చేరడం దాదాపుగా ఖరారైపోయింది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరగా తాజాగా సాయి ప్రతాప్ చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే లైన్లో మరో ఇద్దరు రాష్ట్ర మాజీ మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రాణ స్నేహితుడు. చిన్ననాటి నుంచి వైఎస్ మరణించే వరకు ప్రాణానికి ప్రాణంగా జీవించారు. రాజకీయాల్లో కూడా ఇద్దరూ సమకాలీకులే. వ్యక్తిగతంగా వివాదరహితుడిగా పేరున్న సాయి ప్రతాప్ 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ అడుగుజాడల్లో నడిచి కడప జిల్లా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా 6 సార్లు వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచి వైఎస్ సాయి ప్రతాప్ ఇద్దరూ కలిసి చదువుతూ చివర్లో కర్ణాటకలో ఇద్దరూ వైద్య విద్యను పూర్తి చేశారు. వైఎస్ రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత సాయి ప్రతాప్ ను కూడా వైఎస్ రాజకీయాల్లోకి తెచ్చారు. ప్రాణ స్నేహితుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. వైఎస్ మరణానంతరం ఆయన తనయుడు జగన్ సొంతంగా పార్టీ పెట్టడం నచ్చక కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు సాయి ప్రతాప్. కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగిన సాయి ప్రతాప్ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయినా జగన్ పార్టీ వైపు కూడా ఆయన కన్నెత్తి చూడలేదు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన ఇప్పుడు సైకిల్ ఎక్కాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సాయి ప్రతాప్ పార్టీలోకి వచ్చేందుకు చర్చలు జరపాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీఎం రమేష్లకు బాధ్యతలు అప్పగించారని తెలుస్తోంది. వారి చర్చలు ఫలించడంతో సాయి ప్రతాప్ టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సాయి ప్రతాప్ వైఎస్ఆర్సీపీలోకి రాకపోయినా మరో పార్టీలోకి వెళ్లరనే అంతా అనుకున్నారు. కానీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో సాయి ప్రతాప్ తో పాటు మరికొందరు నేతలు టీడీపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతోంది.